సీతారాములు లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు టేక్ పాయింట్ వద్ద పనులు పరిశీలించిన అనంతరం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క మాట్లాడుతున్నారు. ఇప్పుడు లైవ్ చూద్దాం. అప్పటికే రాష్ట్ర విభజన జరగక ముందు రెండు ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పనులు మొదలు కావటం, చాలా పెద్ద ఎత్తున ముందుకు పోవటం, దాంట్లో రెండు ప్రాజెక్టులకు సంబంధించి అప్పటికే ఖర్చు పెట్టినటువంటి డబ్బులు లెక్క చూస్తే రెండింటికి సంబంధించి దాదాపు 2,000 కోట్ల రూపాయలు అప్పటికే ఖర్చు పెట్టడం, దానికి సంబంధించిన పనులు పూర్తి చేయడం కూడా జరిగింది. ఇక కేవలం మిగిలింది 1,505 కోట్ల రూపాయలు, అంటే 1,505 కోట్ల రూపాయలు. కేవలం మిగిలింది 1,505 కోట్ల రూపాయలతో మాత్రమే ఖర్చు చేస్తే రెండు ప్రాజెక్టులు పూర్తయి 4 లక్షల ఎకరాల నీళ్లు ఇచ్చేటువంటి ఆ రెండు ప్రాజెక్టుల్ని దురదృష్టవశాత్తు ఆనాటి టిఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో ఇంక్లూడింగ్ సీతమ్మ సాగర్ బ్యారేజ్ తో సహా కలుపుకొని, ఎందుకంటే ఆ బ్యారేజ్ ఇప్పుడు రెండింటిని కలపడం వల్ల ఒక దగ్గర లిఫ్ట్ చేయడానికి సరిపోయేంత స్టోరేజ్ లేదు కాబట్టి బ్యారేజ్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. దాంతో కూడా కలుపుకొని దాదాపు 24,000 కోట్లకి ఇది రీడిజైన్. అంటే మీ అందరూ ఆలోచన చేయండి, కేవలం 3,505 కోట్లతో అప్పటికే 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కేవలం 1,505 కోట్లతో అయిపోయే ఈ ప్రాజెక్ట్ ని 24,000 కోట్ల రూపాయలకు రీడిజైన్ చేసి పెంచి దాదాపు ఒక 7.5 నుంచి 2,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి దాన్ని కొత్త ఉంటే సరే. ఆనాడే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు శాసనసభలో రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, నేను క్యాంపెయిన్ కమిటీ చైర్మన్ గా శాసనసభలో బయట ఈ గోదావరి నది పైన జరుగుతున్నటువంటి దోపిడీ చాలా స్పష్టంగా సభలో బయట కూడా వివరాలతో సహా వివరించి ఇది సరైనది కాదు, రెండు వాటిని కంప్లీట్ చేసిన తర్వాత ఇంకెళ్ళి ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు స్పష్టంగా చెప్పినప్పుడు కూడా పెడచేవలు పెట్టి అట్లానే ముందుకు పోయాం. సరే 10 ఏళ్లు అక్కడున్న రుద్రం కోటని ఇందిరాసాగర్ అబాండన్ చేసి అంటే పూర్తిగా వదిలేసి ఈ ఒక్కదానిపైన దృష్టి సారించి నేను తీసుకుంటూ చివరికి అక్కడ వరకు రుద్రం కోట నుంచి వచ్చేటువంటి పరిసర ప్రాంతాలకు అందించాల్సిన నీళ్లను కూడా కొన్ని 100 కిలోమీటర్లు ఇక్కడ నుంచి లిఫ్ట్ చేసి పంపించాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు. సరే కాంగ్రెస్ ప్రభుత్వం సరే ఈ దాష్టికాలన్నింటినీ గమనించినటువంటి ప్రజానికం వాస్తవాలను గమనంలో తీసుకొని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకొని రావటం, వచ్చిన దగ్గర వెంటనే ఈ ఇరిగేషన్ ప్రాజెక్టు సంబంధించి ఎవరో ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, అట్లా ఈ జిల్లా నుంచి ప్రాతినిధ్యం వస్తున్నటువంటి నేను, రెవెన్యూ శాఖ మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వ్యవసాయ శాఖ మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు గారు సుదీర్ఘంగా దీనిపైన రివ్యూ చేసి సరే ఇప్పటికే ఈ ప్రాజెక్టు రీడిజైన్ చేశారు, చాలా వరకు పనులు ముందుకు తీసుకొని పోయారు. దీన్ని అనేక తప్పులు జరిగినప్పటికి కూడా దీన్ని జాగ్రత్తగా కొనసాగిస్తూ ముందుకు తీసుకొని పోయి ఇప్పటికీ చాలా డబ్బులు ఖర్చు పెట్టారు కాబట్టి ఆపటం కూడా కరెక్ట్ కాదు, ముందుకు తీసుకొని పోయి దీన్ని కొనసాగించి కంప్లీట్ చేయాలనేటువంటి ఆలోచనతో ఈరోజు వారు నిర్ణయం తీసుకొని కార్యక్రమాన్ని ముందుకు తీసుకొని పోతాం. ఆ తీసుకొని పోయే క్రమంలోనే ఎంత ఖర్చు పెట్టినా ఎక్కడ మధ్యలో సరే డిస్ట్రిబ్యూటర్ కెనాల్స్ లేకపోవటం, రిజర్వాయర్ కెపాసిటీ కూడా నీళ్లు నింపుకొని కెపాసిటీ పెంచుకోవడానికి అవకాశం లేకపోవటం, వాటన్నింటిని కూడా సరిదిద్ది మళ్ళీ మధ్యలో దీన్ని జాగ్రత్తగా ఎన్ఎస్పీ కెనాల్లో లింక్ చేసేటట్టుగా రాజీవ్ కెనాల్ ని యాడ్ చేయటం, వైరా రిజర్వాయర్ నింపే కార్యక్రమం చేసుకోవటం, అట్లాగే పాలేరు రిజర్వాయర్ కూడా లింక్ కెనాల్ ద్వారా టన్నెల్ ద్వారా